అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సింగర్ మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మైక్రో ఫైనాన్స్ కంపెనీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, రమావత్ మధు జస్ట్ మాకు పరిచయమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మేము ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాం పోయి వస్తున్నటువంటి క్రమంలో రమావత్ మధు మాకు ఫోన్ చేసి, మీరు రండి బ్రదర్, గిడ లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం అని చెప్పి పిలిచిండు. పిలిస్తే మేము పోయినాము. లంచో డిన్నర్ అయిపోయిన తర్వాత పక్కనే మా ఇల్లు ఉంటుంది, అక్కడికి రండి, ఒక ఫోటో తీసుకుందాం, మాకు గుర్తుగా ఉంటుందని చెప్పి రమావత్ మధు చెప్తే అప్పుడు మేము పోయినాం వాళ్ళ ఇంటి దగ్గరికి. మేము పోయి ఒక ఫోటో దిగినాం. మీరు ఫోటో నాకు ఇస్తే నేను గృహప్రవేశం చేసేటప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటే గుర్తుగా ఉంటుందని చెప్పి రమావత్ మధు మంగ్లీ వాళ్ళ బ్రదర్తో చెప్పిండట. అప్పుడు మంగ్లీ వాళ్ళ బ్రదరు ఈ శివ చౌహాన్ వాళ్ళ చెల్లె వీళ్ళందరూ ఫోటో దిగిరట. అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మేము వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదు. అసలు రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఆయన ఎవరో మాకు తెలియదు. మా దగ్గరికి ఒకసారి తీజు పండుగకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేస్తున్నాం, మీరు చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మా దగ్గరకు వచ్చిండు. కానీ మేము వేరే బిజీలో ఉండి మేము మాట్లాడలేకపోయినామని చెప్పి శివ చౌహాన్ చెప్తున్నాడు. ఆ తర్వాత శివ చౌహాన్ ఇంకో ముచ్చట ఏం చెప్పిండు, ఇంకేదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి మా సిస్టర్ మంగ్లీని పిలిస్తే ఆమె ఇటువంటి ఆఫీస్ ఓపెనింగ్ చేయదు బ్రదర్, ఆమెకు అవసరం లేదు, ఆమె ఇట్లా రాదు అని చెప్పి శివ చౌహాన్ చెప్పిండట. ఎవరితో? రమావత్ మధుతో. రమావత్ మధు ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ చేసిండు. ఆ ఆఫీస్ ఓపెన్కి రావాలి మంగ్లీ గారు అని చెప్పి పిలిచిండట. పిలిస్తే ఇక మొత్తం మంగ్లీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈ శివ చౌహానే చూసుకుంటాడు, మంగ్లీ వాళ్ళ బ్రదర్. లేదు అక్క అటువంటి వాటికి రాదు, ఆమె ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెనింగ్ ఇట్లా చేయదు, ఆమె చాలా బిజీ ఉంటుందని చెప్పి శివ చౌహాన్ చెప్పిండట. ఆ తర్వాత మంగ్లీ అకౌంట్లోకి 25 లక్షల రూపాయలు ఎవరు ఈ రమావత్ మధు ట్రాన్స్ఫర్ చేసినారో రకరకాల వార్తలు వచ్చినాయి. ఎందుకు ట్రాన్స్ఫర్ అంటే మంగ్లీకి సంబంధించినటువంటి ఏదైతే వాసవి ట్రెండ్స్ అనేటటువంటి అపార్ట్మెంట్ ఉంటుందో ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉందట. ఆ ఫ్లాట్ రమావత్ మధు కొంటా అని చెప్తే ఒక 25 లక్షల రూపాయలు రమావత్ మధు ఏదో అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసిందట. ఆ తర్వాత మంగ్లీ మళ్ళీ రిటర్న్ ట్రాన్సాక్షన్ చేసింది అనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. జస్ట్ ఒకసారి డబ్బులు కొట్టిన, అది కూడా ఫ్లాట్ విషయంలో మేము మళ్ళీ రిటర్న్ ఇచ్చేసినామని చెప్పి ఎవరు? శివ చౌహాన్ చెప్తున్నటువంటి మాట. అసలు రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పి శివ చౌహాన్ చెప్తున్నాడు. మరి మీరు టెంపుల్ పోయి ఫోటో దిగిరు కదా, ఇట్లా దిగిరు అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? నాకు టెంపుల్స్ పోవడం అంటే ఇష్టం, దేవుళ్ళ దగ్గరికి పోవడం అంటే ఇష్టం, దేవుళ్ళను మొక్కడం అంటే ఇష్టం, నేను టెంపుల్స్కి ఎక్కువ పోతా ఉంటా, అందుకే వాళ్ళు టెంపుల్స్ ఇన్వైట్ చేసేటప్పుడు నేను పోయినా, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి శివ చౌహాన్ ప్రెస్ మీట్లో చెప్తున్నటువంటి ముచ్చట. ఇప్పుడు తాజాగా ఈ రోజు తెలిసినటువంటి వార్త ఏంది చెప్పనా? ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంది చెప్పనా? రమావత్ మధును 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. 4 రోజుల పాటు పోలీసులు రమావత్ మధును ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు. మంగ్లీతో మీకు ఏమైనా సంబంధం ఉందా? మంగ్లీ అకౌంట్లోకి మీరు ఎప్పుడైనా డబ్బులు కొట్టిరా? మంగ్లీ వాళ్ళ సిస్టర్ నిజంగానే మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పిరట, చేసుకుంటున్నారా? ఎంగేజ్మెంట్ అయిందా? పెళ్లి చూపులు అయినాయా? లేకపోతే ఈ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ అకౌంట్లోకి ఏమైనా డబ్బులు కొట్టిరా? ఇవన్నీ అంశాల పైన రమావత్ మధును పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి విషయం చెప్పనా? రమావత్ మధు అకౌంట్ నుండి మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు వచ్చినాయట. 4 times అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందట. ఎప్పుడైతే రమావత్ మధు మంగ్లీ వాళ్ళ బ్రదర్ అకౌంట్ శివ చౌహాన్ అకౌంట్లోకి డబ్బులు కొట్టుడుతోటే ఈ శివ చౌహాన్ అప్పటికప్పుడే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసిందట. డ్రా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్లో మరి ఈ రమావత్ మధు అనేటోడు 4 సార్ల మంగ్లీ వాళ్ళ బ్రదర్ అకౌంట్లో డబ్బులు ఎట్లా కొట్టిండు? 4 సార్లు డబ్బులు కొట్టుడుతో ఎందుకు పోయి ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నాడు? ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? అసలు మీకు సంబంధమే లేదు కదా. ఇప్పుడు శివ చౌహాన్ ఏం చెప్పిండు? మాకు ఉన్నటువంటి ఒక ఫ్లాట్ తీసుకుందామని చెప్పి 25 లక్షల రూపాయలు మాకు ఇచ్చిండు, 20 లక్షలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన, 5 లక్షల రూపాయలు తీసుకుపోయి క్యాష్ ఇచ్చినా అని చెప్పి చెప్పిండు కదా. మరి ఇప్పుడు మీ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు ఎట్లా వచ్చినాయండి? తర్వాత ఒక చర్చ ఏమొచ్చింది? ఈ రమావత్ మధు, ఈ శివ చౌహాన్, మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఈ శివ చౌహాన్, వీళ్ళు కర్ణాటకకు పోయిర్రట, కర్ణాటకకో బెంగళూరుకో పోయిర్రట. ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల రూపాయలు తీసుకురట. ఇది ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది కదా, సంపత్ నాయక్ బయట పెట్టింది కదా ఒక ఆడియో. ఇవన్నీ చాలా క్లియర్గా మనం చూసినాం. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాం. కాబట్టి సో శివ చౌహాన్ దీంట్లో ఉన్నాడా లేదా? ఫస్ట్ మనకు తెలవాల్సినటువంటి అంశం అదే. శివ చౌహాన్ దీంట్లో ఉన్నాడా?
ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో శివా చౌహాన్ పేరు ఉందా? ఇప్పుడు శివా చౌహాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడానికి రెడీ ఉన్నారు. సో కోర్టు చెప్పినట్ట శివా చౌహాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి. సో ఆయన ఏం చెప్తున్నాడు ప్రెస్ మీట్లో, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆంజనేయుడు దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నా, మా కుల దేవతల పైన ఒట్టేసి చెప్తున్నా, నాకేం అవసరమే లేదు, నాకేం అవసరం అండి, నాకేం సంబంధం అండి, మేము చాలా పద్ధతి గల కుటుంబంలో ఉన్నాం, కష్టపడి ఎదిగింది మా అక్క, మా అక్కను కావాలనే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మా అక్కను కావాలనే కొంతమంది మా అక్క పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎవరు ఈ శివా చౌహాన్ చెప్తున్నటువంటి ముచ్చట. ఇప్పుడు అసలు మీకు ఏ సంబంధం లేనప్పుడు మీ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఈ రమావత్ మధు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, మొత్తం డేటా బయటపడుతుంది, కంప్లీట్ డేటా బయటపడుతుంది. ఇప్పుడు ఈ రమావత్ మధుకు సంబంధించినటువంటి ఒక దగ్గర ఉండేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు, లేదు శివా చౌహాన్తో రమావత్ మధు రెగ్యులర్ టచ్లో ఉంటుండే, రెగ్యులర్ మాట్లాడుతుండే, ఫోన్లో మాట్లాడుతుండే, డిఫెండర్ కార్లో తిరిగేది వీళ్ళు. ఒకసారి ఎక్కడో నాగర్ కర్నూలు ఎక్కడికో రమావత్ మధు తీసుకుపోయిందట, మంగ్లీతోటి 2 hours ఫోన్లో మాట్లాడిండట, కారు ఏసీ పెట్టుకున్నాడు, కారులో కూర్చున్నాడు, 2 గంటలు ఫోన్లో మాట్లాడిండు అని చెప్పి ఎవరు రమావత్ మధు వాళ్ళ అసిస్టెంట్ ఎవరో దగ్గరున్నటువంటి మేనేజర్ ఎవరో చెప్తున్నారు. లేదు రమావత్ మధు మంగ్లీతో మాట్లాడేది, మంగ్లీతో డిస్కస్ చేసేదని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ రమావత్ మధు అట్లాగే అభిషేక్ అనే పోరోడు వీళ్ళిద్దరు కూడా మంగ్లీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే పబ్బుకు పోయిరు, పబ్బు దగ్గర ఏమో పాట పాడుతుంది మంగ్లీ, అక్కడికి పోయిరు. అక్కడ పోయి వీళ్ళు ఒక వీడియో తీసుకున్నారు. అక్కడ దాకా ఎట్లా పోయినారు? తర్వాత మంగ్లీ బర్త్డే పార్టీలో అభిషేక్ ఉన్నాడు, రమావత్ మధు కూడా ఉన్నాడు. రమావత్ మధు మంగ్లీ బర్త్డే పార్టీ దాకా ఎట్లా పోయిండు? ఇప్పుడు అన్నోన్ పర్సన్ కదా, జస్ట్ పరిచయమే ఉంది కదా, పరిచయం ఉంటే బర్త్డే పార్టీకి రావచ్చా? మంగ్లీ ఏమని చెప్పింది, నా పుట్టినరోజు కేవలం నా ఫ్యామిలీ వాళ్ళతో మాత్రమే, మా ఫ్యామిలీ మెంబర్స్ నా పర్సనల్ వ్యక్తులతో మాత్రమే నేను ఈ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నా, నేను వద్దని చెప్పినా మా వాళ్ళే ఇది అరేంజ్ చేసిరని చెప్పింది. మళ్ళీ ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి 4,50,000 రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కోపోయిందట. అంత డైమండ్ నెక్లెస్ కొనుక్కోపోవాల్సినంత ఏముంటుంది ఫ్రెండ్షిప్? అసలు ఏం తెలియదు మాకు. రమావత్ మధు అనేటోడు కేవలం మాకు పరిచయమే అంతే అని చెప్పి ఇప్పుడు శివా చౌహాన్ చెప్తున్నాడు కదా, డైమండ్ నెక్లెస్ కొనుక్కోపోయే అంత పరిచయం లేని ఎట్లా? శివా చౌహాన్ రమావత్ మధుతో మరి పోయిండా ఎడికి? డిఫెండర్ కార్లో బెంగళూరు పోలేదా, లేకపోతే కర్ణాటక పోలేదా? ఏమంటున్నాడు, మా పైన తప్పుడు వార్తలు ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇస్తాం, వాళ్ళ పైన చర్యలు తీసుకునేటట్టు చేస్తామని చెప్పి శివా చౌహాన్ చెప్తున్నటువంటి మాట. ఇదంతా చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే కంప్లీట్గా మీరు ప్రెస్ మీట్ కూడా చూడండి ఎంత గమ్మతుంటుందో. మొత్తం స్క్రిప్ట్ ఒక పేపర్ రాసుకొని వచ్చిన ఆ పేపర్లో ఉన్నది మొత్తం చదువుతున్నాడు. ఇప్పుడు నీ పైన ఆరోపణలు వస్తున్నాయి, నీది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, నేను మంచోని అని చెప్పుకోవాలి. అప్పుడు ఎట్లా చెప్పుకుంటావు? వీళ్ళంతా మాట్లాడి ఉత్తదే బై, నేను అట్లా చేయను, నాకేమవసరం అని చెప్పి ధైర్యంగా మాట్లాడాలి. స్క్రిప్ట్ పట్టుకొని వస్తారా పేపర్లో రాసుకొని? ఆ పేపర్లో ఉన్న ముచ్చట కింద చూసుకుంటే చదువుతున్నాడు. ఎట్లా నమ్మాలా మిమ్మల్ని? ఏ విధంగా నమ్మాలా? మీ అకౌంట్లోకి 4 సార్లు ట్రాన్సాక్షన్ జరిగింది, రమావత్ మధు 4 సార్లు మీ అకౌంట్లో డబ్బులు కొడితే 4 సార్లు మీరు అప్పటికప్పుడే క్యాష్ తీసుకున్నారనే ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? నాకేం సంబంధం లేదు అంటే ఎట్లా? సరే పోనీ మీరున్నారు, మీ సిస్టర్ మంగ్లీ గారు ఉన్నారు, మీరు ఫోటో దిగిర్రు, ఎందుకు? గుర్తు కోసం ఫోటో దిగాలని చెప్పి రమావత్ మధు అన్నాడు, ఫోటో ఇచ్చి. మీ సిస్టర్ ఎందుకు ఉన్నది? మరి మీ సిస్టర్ కూడా ఫోటోలో ఉన్నది కదా, టెంపుల్ పోయినప్పుడు కూడా ఉన్నది కదా, మరి ఎందుకు? మళ్ళీ ఈ రమావత్ మధు వాళ్ళ ఊర్లో కూడా చెప్పిండట, మంగ్లీ వాళ్ళ చెల్లె నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిండట. అంటే మీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం మాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కరు 3 కోట్లు 2 కోట్లు 50 లక్షలు 60 లక్షలు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రూపాయి వడ్డీకి 2 రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి రమావత్ మధుగాని చేతిలో పెట్టారు. ఈ మధుగాడు మాకు 20 రూపాయల వడ్డీ ఇస్తాడో 10 రూపాయల వడ్డీ ఇస్తాడో అని చెప్పి ఆయనతో మొత్తం దోసుక తిన్నాడు, కొట్టుకుపోయింది మొత్తం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఎక్కడో అక్కడ మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఈ శివా చౌహాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఇప్పుడు చూస్తే అది అర్థమవుతుంది కదా. ఆయన ఏం చెప్తున్నాడు, శివ అనేటటువంటి పేరు ఉంది కానీ శివా చౌహాన్ అని లేదు. శివ అనే పేరు ఎఫ్ఐఆర్లో ఉందట, కానీ నా పేరు లేదు. మీరు శివ అనే పేరును శివా చౌహాన్ అనుకుంటున్నారు. నాకు ఆ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ కాపీలో నా పేరే లేదు, నా మీద ఒక్క కేసు కూడా కాలేదు, ఒక్క బాధితులు కూడా నా గురించి మాట్లాడలేదు, ఫలాని మంగ్లీ వాళ్ళ బ్రదర్ అని ఒక్క బాధితుడు కూడా నాతో అనలేదు. నేను ఫోటో దిగిన దానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందరితో ఫోటోలు ఇస్తాం, దాంట్లో తప్పేమున్నది? ఆయనతో కూడా ఫోటో దిగినందుకు ఆ ఫోటోని బేస్ చేసుకొని మా పైన ఆరోపణలు చేస్తున్నారు. మాకు ఎటువంటి అవసరం లేదు అని చెప్పి
ఒకసారి చూడండి, మీకు ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నారు. అండి, నా పేరు శివ చౌహాన్, మంగ్లీ గారి బ్రదర్ని. గత 30 రోజులుగా ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి మాట్లాడడానికి వచ్చినాయో. కింద చూసుకుంటా పేపర్ ఇప్పుడు కింద చూసుడు, పేపర్ చూసుకుంటా. పేపర్ అంటే చదువుతూ మాట్లాడటం ఎందుకు? అంటే మంగ్లీ గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చిందా, ఇదే చెప్పాలి నువ్వు ప్రెస్ మీట్లో అని చెప్పి మంగ్లీ ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చిందా? ఇప్పుడు మొన్న ఏమన్నదామా, ఈ ముఖమా దాంట్లో ఉంది, ఈ ముఖమా ఎంత అద్భుతమైన ముఖం, ఈ ముఖం లేదు, మేమేం దంద చేయలేదు, మాకేం సంబంధం లేదు, మైక్రో ఫైనాన్స్ కంపెనీతో మాకేం అవసరం అండి. మంగ్లీ గారు చెప్పిన మాట సీన్ కట్ చేస్తే ఈ రోజు ఏం వినబడుతున్నది? పేపర్లలో వచ్చిన వార్తలే, మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తలే. రమావత్ మధు అనేటువంటి అకౌంట్ నుండి ఈ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ అకౌంట్లోకి 4 సార్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగితే అప్పటికప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాడట పైసలు. కారణం ఏంది? కారణం ఏంది? ఎందుకు వచ్చిండాడు? ఆడు ఎందుకు వచ్చిండు? మీరెందుకు తీసుకున్నారు? ఇప్పుడు 25 లక్షల రూపాయలు మంగ్లీ ఫ్లాట్ తీసుకునేటప్పుడు, మంగ్లీది వాసవి ట్రెండ్స్లో ఒక ఫ్లాట్ ఉందట. ఆ ఫ్లాట్ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుందట ఫ్లాట్కి. ఆ ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఈ రమావత్ మధు అనే వ్యక్తి ఈ శివ చౌహాన్కి 25 లక్షల రూపాయలు ఇచ్చిందట. 25 లక్షల రూపాయలు ఇచ్చుడుతో తాళం ఇస్తారు ఎవరైనా? ఇప్పుడు మా వాడు ఉదయ్ ఉన్నాడు, ఉదయ్కి ఒక 2 కోట్ల రూపాయల ఫ్లాట్ ఉంటుంది. నేను ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఉదయ్కి నేను 25 లక్షల రూపాయలు ఇచ్చుడుతో ఆయన ఫ్లాట్ తాళాలు నా చేతిలో పెడతారా? వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ ఫుల్ పేమెంట్ ఆయన ఫ్లాట్ తీసి నా చేతిలో పెడతారు. ఎంత క్లోజ్ ఉన్నా అంటే, మీరు ఎంత క్లోజ్ లేకపోతే రమావత్ మధుని నమ్మి ఆ ఫ్లాట్ ఇచ్చేసిరు, తాళం ఇచ్చేసిరు, మళ్ళీ 25 లక్షల రూపాయలు రిటర్న్ ఇచ్చేసారు. అది వేరే విషయం. ఏందన్నట్టు, మీకోసం డిఫెండర్ కార్ పంపిస్తాడు, మీకోసం కారు తీసుకొస్తాడు, మిమ్మల్ని దించొస్తాడు, ఎక్కించుకొస్తారు. ఇంత ర్యాపో ఎట్లా ఉంటుంది? ఇంత క్లోజ్నెస్ ఎట్లా ఉంటుంది? ఇంకా పైగా ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని చెప్పింది తెలుసా? ప్రెస్ మీట్ మామూలు ముచ్చట అనుకుంటారా? ప్రెస్ మీట్లా భయంకరమైన ముచ్చట్లు. ఇగో ఏమంటాడు ప్రెస్ మీట్లో, తమపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని, అవన్నీ నిరాధారకరమైనటువంటి ఆరోపణలని స్పష్టం చేసిందట. తమ కుటుంబం గౌరవానికి భంగం కలిగించేందుకు ఎవరో కావాలనే ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించిందట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై ఆయన స్పందిస్తూ, అవి తాను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు తీసుకున్నవని, వాటిని తప్పుగా వాడుకుంటున్నారని ఆయన వివరించారట. తాము ఎవరిని మోసం చేయలేదని, నిజానికి తాము కూడా ఈ విషయంలో బాధితులేనని ఆయన పేర్కొన్నారు. మరి ఎట్లా బాధితులు? మీరేమన్నా ఇచ్చిరా రమావత్ మధుకు పైసలు? 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు రమావత్ మధుకి ఏమైనా పైసలు ఇచ్చిరా? మీరు కూడా బాధితులు ఎట్లా అవుతారు? ఇప్పుడు ఏమంటారు బాధితులు ఎట్లా అంటే, మమ్మల్ని బద్నాం చేశారు కాబట్టి మేము కూడా బాధితులమే. శివ చౌహాన్ చెప్తున్నటువంటి మాట. ఈ వివాదంలో తన అక్క మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదని, ఆమె పేరును అనవసరంగా లాగుతున్నారని ఆయన ఫైర్ అయ్యారట. ఏం చెప్పాలి ఫైరు? మీ ఫైరు ఇగో, తనపై మరియు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారట. అసలు నీ అకౌంట్లో పైసలు ఎట్లా పడ్డాయో చెప్పు. నువ్వు డిఫెండర్ కార్లో కర్ణాటక పోయినవా పోలేదా చెప్పు. రమావత్ మధుతో నువ్వు రెగ్యులర్ ఫోన్ టచ్లో ఉన్నవా లేదా చెప్పు. ఆయన ఏమంటాడు, ఇంకా నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అంటారు. చెక్ చేస్తారు, ఇప్పుడు పోలీసులు చెక్ చేస్తారు, మొత్తం డేటా బయటపడుతుంది. జరాగు తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కాలేదని వార్తల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని, తన లావాదేవీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొన్నాడట. ఈ స్కామ్లో ప్రధానంగా నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధుతో తాను కేవలం పరిచయం మాత్రమే ఉందని, అంతకు మించి ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేసిందట. వ్యాపార సంబంధాలు మీకు లేవు కదా, మీ అకౌంట్లో 4 సార్లు డబ్బులు పడ్డాయని చెప్పి ఎట్లా పోలీసులు నిర్ధారించినారు? మీ అకౌంట్లో 4 టైమ్స్ రమావత్ మధు డబ్బులు కొట్టుడుతుంటే మీరు ఆ డబ్బులను వెంటనే డబ్బులను వెంటనే ఏటీఎం నుండి తీసిర్రు, బయటికి తీసిరు క్యాష్ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? విత్డ్రా చేసిరని మీకు సంబంధమే లేదు కదా. ఇక పోలీసులు పిలిస్తే విచారణకు హాజరు అవుతామని, ఒకవేళ తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి ప్రకటించిందట. మంగ్లీ ఎంతో కష్టపడి స్థాయికి చేరుకుందని, ఆమె పేరును ఇట్లాంటి వివాదాల్లోకి లాగి ఆమె ప్రతిష్టను దెబ్బతీయొద్దని భావోద్వేగంతో కోరారట. బాధపడ్డాడట పాపం శానా. మరి జనాలు పడుతున్నటువంటి బాధ ఏందండి? పబ్లిక్ పడుతున్నటువంటి బాధ ఏంది? పబ్లిక్ కూడా బాధనే కదా పడేది. రమావత్ మధుతో దిగిన ఫోటోలపై ఆయన స్పందిస్తూ, ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగుసుకొని వస్తుండగా మధు మాకు భోజనానికి ఆహ్వానించారని తెలిపారు. ఈ సమయంలోనే గుర్తుగా ఫోటోలు దిగామని, అవి స్కామ్కు సంబంధం లేదని. ఇప్పుడు డిన్నర్కి వేయర్రు, డిన్నర్కి గెలిచిన డిన్నర్కి వేయర్రు, భోజనానికి వేయర్రు. మీరు ఏమంటున్నారు? ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ పోతుంది, ఫంక్షన్లో తినలేదా?
ఎమ్మెల్యే ఫంక్షన్ పోయినప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ ఫంక్షన్లో తినలేదా? మళ్ళీ రమావత్ మధు వాళ్ళ ఇంటికి వచ్చే తింటారా? రమావత్ మధు ఇంటికి వచ్చి తిన్నారు, వాళ్ళ ఇంటి ముందే ఫోటో దిగొచ్చు కదా. మళ్ళీ కొత్తింటి కింద పోయి కొత్తింటి దగ్గర పోయి ఫోటో ఎట్లా దిగిర్రు? అంత రాపోయింది. ఆ నైట్ టైంలో పోయి ఫోటో దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? నైట్ టైంలో డిన్నర్ పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన డిన్నర్ పిలుస్తే మీరు పోయిర్రు అంటే మీకు ఎంత క్లోజ్నెస్ ఉంటే పోవాలి మీరు? అసలు మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మా ఇంటికి రాండి డిన్నర్ కంటే పోతారా మీరు? మరి ఆయన మీతో క్లోజ్ ఉన్నాడనే కదా మీరు డిన్నర్ పోయింది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉంటాయి. ఇగో హేమకాంత్ రెడ్డి మరియు రమావత్ మధు అనే వ్యక్తులు మొదటి తాము వద్దకు తీజ్ పండుగ విషయంలో మాట్లాడడానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎంత పెద్ద అబద్ధం చూడండి, అడ్డంగా దొరికిపోయినారు. మొన్న అభిషేక్ అనే అబ్బాయి ఏం చెప్పిండు? మన తొలి వెలుగు రగన్న ఇంటర్వ్యూలో ఏమని మాట్లాడిండు? రమావత్ మధు నేను ఫస్ట్ టైం పబ్లో కలిసినాం, పబ్లో మంగ్లీని ఫోటో అడిగితే ఇయ్యలేదు, అక్క మాది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, మీరు అక్కడికి రావాలక్క, వస్తే బాగుంటుంది, మేము సంతోషపడతామని చెప్పి ఫస్ట్ టైం అక్కడే కలిసిందట అభిషేక్ చెప్పిండు. పబ్లోనే ఫస్ట్ టైం కలిసినాం. సెకండ్ టైం మేము బర్త్డే పార్టీకి పోయినాం, మంగ్లీ బర్త్డే పార్టీకి. థర్డ్ టైం అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఫోర్త్ టైం మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఓపెనింగ్కి వచ్చిండు. ఫిఫ్త్ టైం మళ్ళీ మేము ఫ్లాట్ కీస్ తీసుకోవడానికి పోయినాం. సిక్స్త్ టైం మళ్ళీ వాళ్ళు మాకు డబ్బులు రిటర్న్ ఇచ్చేసిరు అని చెప్పి అభిషేక్ చెప్పిన మాట అభిషేక్ చెప్పిండు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు శివ చౌహాన్, ఏది తీజ్ పండుగ సందర్భంలో మా దగ్గరకు వచ్చిరు మాట్లాడడానికి, తీజ్ పండుగ అని చెప్పి మంగ్లీ తమ్ముడు చెప్తున్నాడు. మొన్న అభిషేక్ అనే వ్యక్తి ఏం చెప్పిండు? రమావత్ మధుకు అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తి ఏం చెప్పిండు? లేదు మేము పప్పుకు పోయి కలిసినాం, అది కూడా ఏది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్కి పిలవడానికి పోయినాం అంటున్నాడు. ఏది నమ్మాలా? మళ్ళీ అభిషేక్ ఏం చెప్పిన, మంగ్లీ ఏం చెప్పిందట అంటే పబ్బులో నేను ఇటువంటి వాటికి రాను, ఇటువంటి వాటికి వచ్చి నేను నా క్రెడిబిలిటీ పొడగొట్టుకోలేను, మీరు ఏదైనా సేవాలాల్ పండగ చేయండి, మన గిరిజనుల పండగ చేయండి, ఆ పండగకి నేను ఫ్రీగా వస్తా అని చెప్పి ఆమె చెప్పిందట. ఎవరిది అబద్ధం? అభిషేక్ చెప్పింది అబద్ధమా? ఈ శివ చౌహాన్ చెప్తుంది అబద్ధమా? ఏది అబద్ధం? ఫస్ట్ టైం కలిసిందేమో పబ్బులో అని చెప్పి రమావత్ మధు వల్ల దోస్తు చెప్తాడు అభిషేక్. ఇప్పుడు ఈ శివ చౌహాన్ ఏమో లేదు ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి తీజ్ పండుగ గురించి వచ్చిరని నేనే చెప్తున్నాడు. ఏది నమ్మాలా? ఏది నమ్మాలా? మీరు చెప్తున్నటువంటి కట్టుకథలు, ఈ స్క్రిప్ట్ ఎందుకు రాసుకొని వస్తున్నారు? ఇప్పుడు ఈ శివ చౌహాన్ను సేఫ్ జోన్లో ఉంచడానికి వీళ్ళ సిస్టర్ మంగ్లీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది, మామూలు ప్రయత్నాలు కాదు. మా తమ్ముడు చాలా గొప్ప వ్యక్తి, మంచోడు, మా తమ్ముడు ఇట్లా చేయడు, ఈ రకంగా ఆమె మాట్లాడే కార్యక్రమం చేస్తున్నది. తర్వాత ఇగో తాము ఎవరిని ఫోన్లోను కానీ మెసేజ్లోను కానీ బెదిరించలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే ఆధారాలు చూపియాలని సవాల్ చేసిందట. ఇగో ఎఫ్ఐఆర్లో ఉన్న పేరు బండి శివ అని, తన పేరు శివ చౌహాన్ అని చెప్పి కేవలం పేరులోను పోలికను బట్టి తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిందట. తాను మరియు తన అక్క మంగ్లీ ఎటువంటి తప్పు చేయలేదని, కావాలంటే హనుమంతుడి మీద ఒట్టు వేసి చెప్తున్నామని భావోద్వేగానికి లోనయ్యారట. క్లీన్ చీట్ వచ్చిన తర్వాత తమ ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై మరియు తమను వ్యతిరేకంగా కుట్రలు చేసినటువంటి వారిపై చట్టపర్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారట. ఏందన్నట్టు ఇది? శివ చౌహాన్ ఏందన్నట్టు? మాకేం సంబంధం లేదు, మాకేం అవసరం లేదు, మాకెందుకండి, మాకేం సంబంధం అండి, ఇలాంటి మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. ఏం సంబంధం లేని మీ అకౌంట్లో పైసలు ఎట్లు వచ్చినాయి? మీరేమో తీజ్ పండుగ అప్పుడు అంటున్నారు. ఈ రమావత్ మధు వాళ్ళ బ్యాచ్ ఏమో లేదు పబ్బుకు పోయినాం, పబ్బులోనే ఫస్ట్ టైం కలిసినాం, నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అని చెప్పి ఎవరు? అభిషేక్ చెప్తున్నాడు. అసలు మంగ్లీ ప్రోగ్రామ్ పోవడానికి మీకు పాసులు ఏడికెళ్ళి వచ్చిందంటే తెలియదు, రమావత్ మదే అరేంజ్ చేసిండని అభిషేక్ చెప్తాడు. తర్వాత బర్త్డేకి ఎట్లా పోయారంటే నాకు తెలియదు, ఫోన్ చేసిండు, డైమండ్ నెక్లెస్ కొనుక్కొని వచ్చి ఇయ్యలేదట, నెక్లెస్ కొనుక్కొని వచ్చినా ఇయ్యలేదట. ఆ పబ్లో ఆ బర్త్డే పార్టీలో పోలీసులు వచ్చి హంగామా చేసిరు కదా, పోలీసులు వచ్చి డ్రగ్స్ తీసుకుంటారు అది ఇది అని చెప్పినారు కదా మంగ్లీ బర్త్డే పార్టీలో, అప్పుడు ఇయ్యలేదట. ఎంత పెద్ద కథ, ఎంత అద్భుతమైన కథ అల్లుతున్నారు. ఇప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చెప్తున్నారు? రాత్రిపూట మంగ్లీ వచ్చేది, మంగ్లీ వాళ్ళ బ్రదర్ వచ్చేది, రమావత్ మధుతో మాట్లాడి పోయేది, వాళ్ళ కార్లు ఇక్కడ కనబడుతుండే. రమావత్ మధు కూడా చాలాసార్లు వాళ్ళ సిస్టర్ నేను పెళ్లి చేసుకుంటా, మంగ్లీ వాళ్ళ సిస్టర్ని అని చెప్పిండు. మంగ్లీ కూడా దీంట్లో ఉంది, మంగ్లీకి కూడా మీరు డబ్బులు ఇచ్చినట్టే నాకు ఇస్తే అని చెప్పిండు. ఆమె పేరు ఎప్పుడుతాడో మేము కూడా నమ్మి ఇచ్చినాం, ఆమె పెద్ద సింగర్ కదా అని చెప్పి ఆ ఊరోళ్ళు చెప్తున్న మాట. ఎవరిని నమ్మాలా? ఇంతమంది బాధితులు, ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఎవరిని నమ్మాలి అసలు? ఇవన్నీ విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది.
ఆయన రకరకాల డైలాగులు కొట్టిండు, రకరకాల ముచ్చట్లు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. నాకేం సంబంధం లేదు, మాకేం అవసరం అండి. ఫస్ట్ దొరికిపోయింది ఏంది, మా దగ్గర తీజ్ పండగకి వచ్చిరని చెప్తున్నాడు. ఈ అభిషేక్ అనేటోడు ఫస్ట్ టైం మేము పబ్లో కలిసినామని చెప్తున్నాడు. అది కూడా ఏదో ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు. ఆ ఆఫీస్ ఓపెనింగ్కి మంగ్లీ రాలే, మళ్ళా ఈ శివా చౌహానే వచ్చిండు ఓపెనింగ్ చేయడానికి. ఈయన ఏమన్నా సెలబ్రిటీయా? సెలబ్రిటీ అయితే కాదు కదా. మరి ఈయన ఎట్లా పిలిచిండు, ఈయన ఎట్లా పోయిండు, ఏ క్లోజ్నెస్ లేదు. మళ్ళీ ఆయనకు ఫుల్ జ్వరం ఉందట. అప్పుడు అభిషేకే చెప్పిండు, మంగ్లీ వాళ్ళ బ్రదర్కి ఫుల్ జ్వరం ఉన్నా రమావత్ మధు డిఫెండర్ కార్ పంపిస్తే కార్లో తీసుకొని వచ్చిరట. ఏందన్నట్టు గమ్మతి, బాగా జ్వరం ఉన్న వ్యక్తి అయినా అసలు రిస్క్ తీసుకొని ఆఫీస్ ఓపెనింగ్ పోయిండు అంటే ఎట్లా పోతారు అట్లా? ఎట్లా, హౌ? మీకు ఏ క్లోజ్నెస్ లేదు, ఏ ర్యాపో లేదు, జస్ట్ మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తితోటి ఫోటోలు దిగుతావు, వాళ్ళ ఇంటికి పోయి బువ్వ తింటావు, వాళ్ళ ఇంటికాడ ఫోటోలు దిగుతావు, టెంపుల్స్కి పోతావు, ఆఫీస్ ఓపెనింగ్కి పోతావు, 25 లక్షల ఇచ్చుడుతోటే 2 కోట్ల రూపాయల ఫ్లాట్ని నువ్వు తాళం ఇచ్చేస్తావు. ఏందన్నట్టు అంటే క్లోజ్నెస్ లేదా ఇదంతా జరిగిందా? మీకు ఎంత ఎక్కువ పరిచయం లేదా ఇదంతా జరిగిందా? ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి ఇదంతా, ఎవరిని మభ్యపెట్టడానికి ఇదంతా? సో దయచేసి ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రమావత్ మధుని కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు రమావత్ మధు అన్ని విషయాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రమావత్ మధుతో పాటు ఈ హేమకాంత్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఇప్పుడు మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఈ శివా చౌహాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా. సో శివా చౌహాన్ని కూడా పోలీసులు విచారణ చేయడానికి రెడీగా ఉన్నారట. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ తీయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాక్ టు బ్యాక్ మంగ్లీకి సంబంధించిన ఇష్యూలో మనం వీడియోలు చేస్తూనే ఉందాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.